నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. వాటన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి భవిష్యత్తు నాయకుడనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక చెరగని మైలురాయిని సృష్టించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ గారు. మరి మొత్తానికి ఇప్పుడు నారా లోకేష్ గారి పనితీరు అధికారంలోకి రాకముందు, వచ్చాక, అది కూడా ప్రభుత్వాన్ని ఒక పక్క, మరో పక్క చూసుకుంటున్నాము పార్టీ క్యాడర్ని, రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు, ఈ అన్ని అంశాల గురించి కొద్దిగా లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యాక్టివిస్ట్ అయినటువంటి యశ్ బత్తులు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మొత్తానికి నారా లోకేష్ గారు మీ నాయకుడు. అయితే ఇప్పుడు నిజంగా నారా లోకేష్ గారిని, ఆయన చేసినటువంటి గొప్ప పనులు చూసుకుంటే, ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న ట్వీట్ రిప్లై దగ్గర నుంచి, వాట్సాప్ దగ్గర నుంచి కావచ్చు, ఆఫ్లైన్ లో ప్రజా దర్బారు, ఎక్కడికి వెళ్ళినా క్యాడర్స్ తో మీటింగ్, ఫస్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు తర్వాత కూడా క్యాడర్ ని మాత్రం కలవకుండా వెళ్ళట్లేదు. ఒక ఫ్యూచర్ లీడర్ గా ఎమర్జ్ అవడానికి నారా లోకేష్ గారు ఏ విధంగా కష్టపడుతున్నా మనందరికి కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి లోకేష్ గారి పనితీరులో మీరు గమనించేటువంటి అంశాలు అంటే మీరేమంటారు? నేను నారా లోకేష్ గారిని పనితీరు గురించి నేను చెప్పడం బాగుండదేమో, ఎందుకంటే నేను ఆయన దగ్గరగా పనిచేస్తూ ఉంటా. సో ఆయన పనితీరు కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఆయన పని కానివ్వండి, మేమందరం చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం. ఒక చిన్న మెసేజ్ పెడితేనే ఆయన రెస్పాండ్ చేసి దాన్ని ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లోకేష్ గారు. కాకపోతే నేను ఒక విషయం చెప్తాను. నేను లోకేష్ గారిని 2004, 9, 14, 19, 24 ఎలక్షన్ చూస్తున్నాము. 2014 ఎలక్షన్ లో లోకేష్ గారు మంత్రి అవ్వడం జరిగింది. సో ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి అవ్వడం జరిగింది. అప్పుడు ఆ రోజు అందరూ కూడా పప్పు అని అన్న వ్యక్తిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా లోకేష్ గారిని పప్పు అని అన్నారు. ఈ రోజు లోకేష్ గారి పనితీరు, ఆయన ఆభావాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఇస్తున్న ప్రెస్ స్టేట్మెంట్లు, ఆయన బహిరంగ సభలు చూసిన తర్వాత ఎవరు పప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అర్థమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసము డైరెక్ట్ గా బహిరంగ సభల్లో పేపర్ లేకుండా చదవలేడు, నత్తి మాట్లాడుతూ ఉంటాడు, తెలుగు స్పష్టతగా మాట్లాడలేడు, తెలుగులో బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది ఈ రోజు లోకేష్ గారు ఎటువంటి అదరకుండా బెదరకుండా ఏ రకమైన స్పష్టత తెలుగులో మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాము. ఏ రకంగా బహిరంగ సభలు చెప్తున్నారో మనం చూస్తున్నాము. కార్యకర్తలు ఏ రకంగా ఉర్రూతలు ఇస్తున్నారో మనం చూస్తున్నాము. డిఫరెన్స్ ఏంటంటే, నేను వన్ వర్డ్ లో చెప్పగలుగుతా, లోకేష్ నారా వుడ్ బి ఎ పవర్ సెంటర్ ఇన్ సౌత్ ఇండియన్ పాలిటిక్స్ అండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25 years లో సౌత్ ఇండియా పొలిటికల్ పవర్ సెంటర్ ని శాసించే స్థాయికి నారా లోకేష్ గారు ఎదుగుతారు, దానిలో డౌటే లేదు. ఎందుకంటే లోకేష్ గారి పనితీరు కానీ, లోకేష్ గారు ఎంత పవర్ఫుల్ నరేంద్ర మోదీ గారు గమనించారు కాబట్టి, భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ గారు ఏ నాయకుడు, ఏ ఒక రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు వదిలేసేయండి, రాష్ట్ర స్థాయి నాయకుడితో కూడా ఈ రోజు ఎక్కడ కూడా ఒక 10 నిమిషాలు కూర్చుని దాఖలాలు ఉండవు. మీటింగ్ వరకు చేసుకుని వెళ్ళిపోతారు. తప్పితే నరేంద్ర మోదీ గారు దాదాపు 2 గంటలు కుటుంబ సమేతంగా గడిపారు అంటే కనుక, లోకేష్ గారు ఏ రకంగా సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో పొలిటికల్ పవర్ సెంటర్ లో ఏ రకంగా లోకేష్ గారు పవర్ఫుల్ గా ఎదగబోతున్నారు అనేది నరేంద్ర మోదీ గారు కూడా ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ని శాసించే అంత, అంటే సౌత్ ఇండియా పాలిటిక్స్ ని శాసించే అంత గొప్ప వ్యక్తిగా నారా లోకేష్ గారు ఎదగబోతున్నారని బలంగా నమ్ముతున్నా. ఒక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి డిఫరెన్స్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని పట్టించుకుంటారు, కార్యకర్తలను పట్టించుకుంటారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి ఏం చేయాలి, ఎన్ని పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా సంక్షేమం చేయాలి, ఏ రకంగా సంపద సృష్టించాలనే థాట్ ప్రాసెస్ లో పడిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కార్యకలాపాలు, ప్రభుత్వం ప్రజలని ఇవన్నీ చేస్తుంటారు, కానీ పార్టీని కొంచెం తక్కువగా పట్టించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది వాస్తవం కూడా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఓపెన్ గా చెప్తున్నా. కానీ లోకేష్ గారు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలతో ఉంటాడు ఆయన. లోకేష్ గారు ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా సరే ఆ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ 1 గంట సేపు అయినా ఆ ఉన్న కార్యకర్తలను కలిసేసి వెళ్తారు ఆయన. ప్రభుత్వ కార్యకలాపాలని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ ఈ జనరేషన్ పాలిటిక్స్ కి మంచి ఫ్యూచర్ పొలిటీషియన్ గా ఎదుగుతున్న వ్యక్తిని మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కష్టం వచ్చిందని ట్వీట్ పెట్టినా వాళ్ళకి హెల్ప్ చేయడం దగ్గర నుంచి, సామాన్య కార్యకర్తలు ట్వీట్ పెట్టిన హెల్ప్ చేయడం దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర మిస్లాప్ అనేది ఉంటుంది. నాయకుడు దృష్టికి తీసుకెళ్లగలిగే ప్రయత్నం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే విషయం కార్యకర్తలందరూ ఒకసారి గుర్తించుకోవాలి. ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే
ఆ నాయకుడు వెనక ఒక సిఎస్, ఓఎస్డి, ఒక పిఎస్, ఒక కోటర్ అనేది ఉంటది బేసికల్ గా. అవును ఆ నాయకుడి దగ్గరికి ఒక సమస్య వెళ్తే నాయకుడు సాల్వ్ చేయకపోతే మన నాయకుడిని బ్లేమ్ చేయొచ్చు. అవును ఆ నాయకుడి దగ్గరికి సమస్య వెళ్లకుండా నా సమస్య సాల్వ్ కాలేదు అంటే నాయకుడిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ గారి దృష్టికి వెళ్ళిన సమస్యలన్నీ కూడా రిజాల్వ్ అవుతున్నాయి అంటానికి నేనే సాక్ష్యము. ఎందుకంటే గత 11 నెలల్లో ఎన్నో సమస్యలను తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నో సమస్యలు, ఒక్క సమస్య కూడా మనం సాల్వ్ చేయలేమని అనలా. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లవలసిందిగా కార్యకర్తలందరినీ కోరుకుంటున్నా. ఏదో ఒక రకంగా ఆ ప్రజా దర్బార్లో ఆయన కలవటమా, లేదంటే ఇంకేదో రకంగా లోకేష్ గారిని కలిసి మీ సమస్యలను లోకేష్ గారు చెప్పుకునే ప్రయత్నం చేయండి. లోకేష్ గారికి సమస్య తెలియకుండా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది సమస్య పెద్దది కాదులే, లోకేష్ గారి దాకా తీసుకెళ్ళటం ఎందుకులే అని అనుకుంటారు. కానీ మీరు స్వయంగా లోకేష్ గారిని కలిసే ప్రయత్నం చేసి మీరు స్వయంగా లోకేష్ గారికి మీ సమస్య చెప్తే అది పరిష్కారం అవుతుందనే విషయం అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను నేను. ఓకే, అయితే ఇప్పుడు నారా లోకేష్ గారి ఈ యొక్క ప్రెసెంట్ పనితీరుకు సంబంధించి ప్రత్యర్థులు కూడా కొంతమంది మెచ్చుకుంటున్నారండి నిజంగా చూసుకుంటే. దాని గురించి మీరేమంటారు? అంటే నేను అది చెప్తున్నానండి, లోకేష్ గారు రాజకీయంలో ఉన్నప్పుడు అది వాడు మనవాడు కాదా అని ఏమి ఉండదండి. భేదాభిప్రాయాలు అనేవి ఉండవు ఆయనకి. వాడి కష్టాల్లో ఉన్నాడు, మన వల్ల ఏం సాయం చేయగలుగుతాం చేసేద్దాం, ఆ మైండ్ సెట్ లో ఉంటాడు ఆయన. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 2019 నుంచి 24 వరకు వాళ్ళ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది నానా చిత్రహింసలు పెట్టారు. ఆ మనసు కక్ష ఉంటే గనక వాళ్ళు మన ఆ టైంలో కక్ష పెట్టి సాధింపు చేశారు కదా అని చెప్పి ఈ టైంలో వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండొచ్చు కదా. కానీ అలాంటిది ఏం ఉండదు. మనిషి అనేవాడు తప్పు చేస్తాడు. ఆ మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అండి, వాడెంతటికి వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టుండడు. ఎవడో పై స్థాయి ఎవడో చెప్పుంటుంటే కొట్టుంటుంటాడు. ఇప్పుడు ఆ కార్యకర్త కష్టం వచ్చిందని చెప్పి మనం కక్ష సాధింపు చేయలేం కదా. ఆ కార్యకర్తకి మనం అండగా నిలబడితే రేపు ఆలోచిస్తాడు వాడు, అరే నాకు ఎవడు హెల్ప్ చేశాడు, నన్ను ఎవడు వాడుకున్నాడు అనేది ఆ కార్యకర్త ఆలోచిస్తాడు. అదే లోకేష్ గారు చేస్తున్నారని నా అభిప్రాయం అండి. ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉండాలనుకుంటాడు. కార్యకర్తలే కాదు ప్రజలందరికీ కూడా ఏ రకంగా అందుబాటులో ఉండాలి, మనం ప్రజలకి ఏ రకమైన సమస్యలు సాల్వ్ చేసే ప్రయత్నంలో మనం చేయగలగా అనుకుంటారు. కాబట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా లోకేష్ గారికి ఒక ఫాలోయింగ్ ఉంది, లీడర్స్ లోనే ఫాలోయింగ్ ఉంది. నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళే నువ్వు బెస్ట్ పొలిటీషియన్ గా ఎదుగుతున్నావు, ఒక పవర్ సెంటర్ గా ఎదుగుతున్నావు అని అంటున్నారంటే ఖచ్చితంగా ఆయన పొటెన్షియల్ ఏంటనేది సీనియర్ రాజకీయ నాయకులు గ్రహించారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మేము దగ్గరగా పనిచేస్తున్నాం కాబట్టి ఆయన ఏ రేంజ్ కి ఎదగబోతున్నాడో కూడా మాకు కూడా క్లారిటీ ఉంది. ఖచ్చితంగా లోకేష్ గారు సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో ఒక పవర్ సెంటర్ గా ఎదగబోతున్నారు. ఓవరాల్ ఆఫ్ కంట్రీకి కూడా ఆయన పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా ఎదగబోతారు అనే విషయం దానిలో డౌటే లేదు. నెక్స్ట్ 10 years లో లోకేష్ గారి జర్నీ ఎలా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మీరు ఆ రోజు ప్లే చేస్తే స్పష్టంగా అర్థమవుతుంది నేను ఏం చెప్పగలిగాను. ఖచ్చితంగా సార్, నారా లోకేష్ గారి పొలిటికల్ విధంతా కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.